మొన్నొకడు అసలు మెలుకున్నారా లేదా అని చూద్దామని 153వ కీర్తన చెబితే పాపం నమ్మకంగా తీశాడు. లేదు. ఆశ్చర్యపోయి పక్కవాడు బైబిల్ చూస్తున్నాడు. నా బైబిల్ లేదు, నీ దాంట్లో కూడా లేదా? అసలు లేదురా అంటాడు. అయ్యగారు చెప్పాడంటే ఉండుద్దిరా చూడు అన్నాడు. ఎంత పిచ్చి పిచ్చి అభిమానం ఏ మనిషి మీద పెంచుకోకండి. ఎవడైనా మనిషే, అంతకని ఎక్కువేం కాదు. పూర్తిగా గుడ్డిగా పిచ్చి పిచ్చిగా నమ్మాల్సింది, ఆధారపడాల్సింది దేవుని వాక్యమే. అప్పుడప్పుడు ఆ మాత్రం మెలకువ కలుగజేయడానికి నేను అలా అంటుంటాను. కనుక నేను చెప్పాను కాబట్టి 153వ కీర్తన ఉండదు. మీ కీర్తన పుస్తకం నుంచి పేజీ తీసుకెళ్లి చంపేసి అక్కడ అంటిస్తాం కుదం కదా. ఎవడైనా మనిషే, మనుష్యుని మాటను బట్టి కాదు, వాక్యాన్ని బట్టే మీరు భక్తిని స్థిరపరచుకోవాలి. మొన్నొకడు అసలు మెలుకున్నారా లేదా అని చూద్దామని 153వ కీర్తన చెబితే పాపం నమ్మకంగా తీశాడు. లేదు. ఆశ్చర్యపోయి పక్కవాడు బైబిల్ చూస్తున్నాడు. నా బైబిల్ లేదు, నీ దాంట్లో కూడా లేదా? అసలు లేదురా అంటాడు. అయ్యగారు చెప్పాడంటే ఉండుద్దిరా చూడు అన్నాడు. ఎంత పిచ్చి పిచ్చి అభిమానం ఏ మనిషి మీద పెంచుకోకండి. ఎవడైనా మనిషే, అంతకని ఎక్కువేం కాదు. పూర్తిగా గుడ్డిగా పిచ్చి పిచ్చిగా నమ్మాల్సింది, ఆధారపడాల్సింది దేవుని వాక్యమే. అప్పుడప్పుడు ఆ మాత్రం మెలకువ కలుగజేయడానికి నేను అలా అంటుంటాను. కనుక నేను చెప్పాను కాబట్టి 153వ కీర్తన ఉండదు. మీ కీర్తన పుస్తకం నుంచి పేజీ తీసుకెళ్లి చంపేసి అక్కడ అంటిస్తాం కుదం కదా. ఎవడైనా మనిషే, మనుష్యుని మాటను బట్టి కాదు, వాక్యాన్ని బట్టే మీరు భక్తిని స్థిరపరచుకోవాలి.